తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహారదీక్ష చేపట్టిన కవిత కామరెడ్డి డిక్లరేషన్పై రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ముస్లిం 10% రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని కవిత హెచ్చరించారు. గారిని అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు బీసీల పక్షపాతి అయితే నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషను మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లిమ్స్కి సపరేట్గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కనుక సంతకం పెట్టకపోతే